మీకు మన్మోహన్ సహకరించినట్టు మాకు సహకరించండి. సో నిన్న ప్రధానమంత్రి రేవంత్ రెడ్డి కలిసిన ఫోటోలు, వీడియోలు ఇవన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. అయితే దీంట్లో చాలామంది మాట్లాడుతున్నారు, ప్రధానమంత్రితో ఆయన బీజేపీ కాంగ్రెస్ ఎట్లా అంత నవ్వులు పువ్వులతోని ఇట్లా హ్యాపీగా మాట్లాడుతున్నది కరెక్టా అనేది చాలామంది ట్రోల్ చేస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు దీన్ని కొంత ఆయుధంగా వాడుకుంటున్నారు. ఇప్పుడు ఆయన ప్రధానమంత్రి బీజేపీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అయ్యుండొచ్చేమో. అసలు ఇది ఒకప్పుడు ఈ చర్చ లేకుండే. ఒకప్పుడు అపోజిషన్ లీడర్లు అధికార పక్ష నాయకులతో, అధికారంలో ఉన్న అపోజిషన్ పార్టీలతో వాళ్ళ ఇళ్లకు పోయేది, అంతా ఒక కలివిడి వాతావరణం ఉండేది. రాజకీయం ఎలక్షన్స్ టైంలో చేసుకున్న మిగతా టైంలో అందరూ కలిసిపోయినట్టుగానే ఉండేది. సో విమర్శలు వచ్చినప్పుడు చేసుకునేది అయిపోయేది. కానీ ఇవాళ రేపు ఏమైందంటే ఒక నాయకుడు ఇంకొక పార్టీ నాయకుడితో కలిస్తే ఇంక అయిపోయింది. ఈయన ఆ పార్టీలోకి పోయిండాను, ఆయన ఈ పార్టీలోకి వచ్చినాను, ఒక పెద్ద చర్చ. కారణం ఏంటి అంటే, ఎందుకు ఈ చర్చ వచ్చింది? బేసిక్గా లీడర్లు దాదాపుగా ఈ జరుగుతున్నటువంటి దోపిడీ మీద, అవినీతి మీద అందరికీ భాగస్వామ్యం ఉండడం ఈ ఆరోపణలకి మరింత బలం చేకూరుతున్నది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో ప్రధానమంత్రి మీటింగ్లో కూడా స్టాలిన్ పాల్గొన్నాడు. అప్పుడు కేసీఆర్ ఇక్కడ పార్టిసిపేట్ చేయకపోతే ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మోదీ వస్తే ఆయన ఐడియాలజీ డిఫరెంట్ అయినా, బద్ధ శత్రువులైనా కూడా ఆయన ప్రధాన మీటింగ్లో అటెండ్ అయ్యిండు అన్న ఒక చర్చను లేవనెత్తిరు. సో మరి ఆనాడు స్టాలిన్ ప్రధానమంత్రిని కలిసినప్పుడు దాన్ని ఒక రకంగా చూశారు. రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి మోదీని కలిసినప్పుడు మీటింగ్లో పాల్గొని ఆయనతో మాట్లాడినప్పుడు ఇంకొక రకంగా ఎందుకు చూస్తున్నారు అంటే, కారణం ఏంటంటే ఎక్కడో ఒక దగ్గర కేంద్రంలో ఉన్న బీజేపీకి లీనై వ్యవహారం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అనేది బాగా ప్రొజెక్ట్ అయింది. ఏదైనా కావచ్చు, మొన్న బండి సంజయ్కి సంబంధించిన ఇష్యూ కావచ్చు, ఇంకా అంతకుముందు చాలా ఇష్యూస్. సరే, కొన్ని సందర్భాల్లో డైరెక్ట్ కేంద్రాన్ని టార్గెట్ చేస్తున్నాడు. మొన్న ఈ జనగణన, కులగణనకు సంబంధించిన మహిళా రిజర్వేషన్ అంశంలో కొన్ని నడుస్తున్నాయి. కానీ చాలా సందర్భాల్లో ఈ రకమైన ఆరోపణకి బలం చేకూరేలాగా వ్యవహరించారు. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నటువంటి కేసుల వ్యవహారాలు తీసుకోండి. ఏ కేసు ఇక్కడ లేదు కదా, తీసుకుపోయి అవతల కోర్టులు ఎత్తేసింది సిబిఐ అని. విద్యుత్ కుంభకోణాలదంతే, కాళేశ్వరానికి సంబంధించిన 3 బ్యారేజీల విషయం అంతే, అన్నీ అంతే. సో కాబట్టి వీళ్ళంతా కలిసే ఉన్నారు అనేటువంటి ఒక కోణం చాలా బలంగా ఉండడం వల్ల నిన్న జరిగిన మీటింగ్లో ఇద్దరి మధ్య ఆ కెమిస్ట్రీని చాలామంది ట్రోల్ చేస్తున్నారు. కాకపోతే అక్కడ ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి కలిసి మాట్లాడి పాల్గొని నిధులు వచ్చేలాగా ఆయన ప్రయత్నం చేసి ఆయన ఇస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుంది కదా. మీకు మన్మోహన్ సహకరించినట్టు మాకు సహకరించండి. మూసీ పునరుజ్జీవం, మెట్రో, రేడియల్ రోడ్లు, హైదరాబాద్ బందర్ రోడ్డుకు అనుమతి ఇవ్వండి. ఇందుకోసం 2 గంటలు కేటాయించి సమీక్షించండి. తెలంగాణ ప్రాజెక్టులను ఆమోదించేందుకు పీఎంఓలో ప్రత్యేక సింగిల్ విండో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయండి. 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థే లక్ష్యం. ఇది కేంద్ర కార్యక్రమం కాదు, అభివృద్ధి ఉత్సవం. ప్రధాని మోదీ పాల్గొన్న కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మీరు అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సహకారంతో గుజరాత్ మోడల్ను అభివృద్ధి చేశారు. ఇప్పుడు మీ సహకారంతో రాబోయే 10 ఏళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. మన్మోహన్ సింగ్ తరహాలో ఆయన స్ఫూర్తితో మీరు నాకు పూర్తి సహకారం అందిస్తారు అని ఆశిస్తున్నా అని ప్రధాని మోదీని ఉద్దేశించి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన మూసీ పునరుజ్జీవనం, మెట్రో రైల్, రేడియల్ రోడ్లు, హైదరాబాద్ బందర్ 12 లేన్ల రోడ్డుకు అనుమతులు ఇవ్వాలని, ఇందుకోసం 2 గంటల సమయం కేటాయించి సమీక్షించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రాజెక్టుల ఆమోదం, అత్యవసర అనుమతుల కోసం ప్రధాని కార్యాలయంలో ప్రత్యేక సింగిల్ విండో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన ఆవశ్యకత ఉందని అన్నారు. హైదరాబాద్లోని హెచ్ఐసిసి వేదికగా ఆదివారం పలు ప్రాజెక్టులకు వర్చువల్ విధానంలో ప్రధానమంత్రి మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి కూడా హాజరై మాట్లాడారు. ఇది కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం కాదు, అభివృద్ధి ఉత్సవం అని అభిప్రాయపడ్డారు. ఇటీవలే 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసినాయి. ఇక అభివృద్ధిపైన దృష్టి పెట్టాలని ఆకాంక్షించారు. జాతీయ భద్రత, జాతీయ అభివృద్ధి అత్యంత ప్రాధాన్య అంశాలు. మొదట దేశం, తర్వాత ప్రజలు, ఆ తర్వాతే పార్టీ అని స్పష్టం చేశారు. ఎవరంటున్నారు? ముఖ్యమంత్రి అంటున్నారు. ఆ స్ఫూర్తితోనే వికసిత్ భారత్ 2047ను మోదీ ప్రకటించారు అని, అందులో తెలంగాణ భాగస్వామ్యం కూడా ఉందన్న విషయాన్ని గుర్తించాలి అని కోరారు. దేశం విషయంలో కేంద్రంతో కలిసే ఉంటామని చెప్పారు. వికసిత్ భారత్ 2047 ద్వారా భారతదేశాన్ని $30 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే అంశంపై ప్రధాని మాట్లాడిన సమయంలోనే తెలంగాణ రైజింగ్ 2047ను దానికి అనుసంధానం చేశామని గుర్తు చేశారు. తెలంగాణ రైజింగ్కు ప్రధాని పూర్తి సహకారం అందిస్తారనే విశ్వాసం తనకు ఉందన్నారు. తెలంగాణను దేశంలోనే
మొదటి స్థానంలో నిలిపేందుకు తాము ప్రయత్నిస్తున్నాం. ప్రపంచంలో భారతదేశం మొదటి స్థానంలో ఉండాలన్నా, యువతకు ఉద్యోగాలు రావాలన్నా ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్ మహానగరాలు అభివృద్ధి చేయాలని అన్నారు. జాతీయ ప్రాధాన్యతతో ఈ మెట్రో నగరాల్లోని ప్రాజెక్టుల ఆమోదానికి పీఎంఓ సింగిల్ విండో టాస్క్ ఫోర్స్ ఉండాలని ఆకాంక్షించారు. తెలంగాణకు సంబంధించిన పలు ప్రాజెక్టుల విషయమై ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులను అనేకసార్లు తాను కలిశాను. రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలను కేంద్రం ఆమోదించేలా చర్యలు తీసుకుంటారని ఆశిస్తారని ఆయన నిన్న ఈ గవర్నమెంట్కి సంబంధించిన కార్యక్రమంలో మాట్లాడిండు ముఖ్యమంత్రి. దానికి ప్రధానమంత్రి ఏమన్నాడు? నాతో కలవండి, మన్మోహన్ గుజరాత్కి ఇచ్చిన నిధులు తెలంగాణకి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా, అలాగైతే ఇప్పుడు వచ్చే నిధుల్లో సగమే. ఆయన కౌంటర్ అటాక్ అంటే కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసిండు. అంటే నవ్వుతూనే ఒక కౌంటర్ అనమాట. మీరు గుజరాత్కి ఎన్నైతే నిధులు ఇస్తున్నారో మాకు అన్నీ ఇవ్వండి అని ముఖ్యమంత్రి అడిగిండు. మన్మోహన్ సింగ్ హయాంలో గుజరాత్కి ఇచ్చిన నిధులు మీకు ఇస్తే, గుజరాత్కి ఎన్ని ఇచ్చినా మీకు అన్నీ ఇస్తే మీకు అందులో సగం కూడా రావని ప్రధానమంత్రి అంటున్నాడు. అంటే అంతకంటే మేము ఎక్కువే ఇస్తున్నాం, బాగిస్తున్నాం, ఇప్పుడు నిధులు పెంచినామని చెప్తున్నాడు. మన్మోహన్ గుజరాత్కి ఇచ్చిన నిధులు తెలంగాణకి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా, అలాగైతే ఇప్పుడు వచ్చే నిధుల్లో సగమే, లక్ష్యం చేరుకోలేరు. రేవంత్ వింటున్నారా? రాష్ట్రాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి మోదీ. మరి రాష్ట్రాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి అయినప్పుడు మరి అన్ని రాష్ట్రాలకి ఒకే రకమైన విధానం ఉండాలి కదా, అది లేదు అన్నది కదా. ఇప్పుడు నార్త్ సౌత్ అనే డివైడ్ ఎందుకు వస్తున్నది? సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ రాజకీయాలు మాట్లాడను అని అన్నారు. నేను కూడా మాట్లాడను, కానీ రేవంత్ రెడ్డికి చెబుతున్నా, గతంలో కేంద్రం గుజరాత్కి ఎన్ని నిధులు ఇచ్చిందో అన్ని నిధులు మీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. కానీ అలా చేస్తే ప్రస్తుతం మీరు అందుతున్నది కాస్త సగం అయిపోతుంది. మీరు ఎక్కడికి చేరుకోవాలి అనుకుంటున్నారో అక్కడికి మీరు చేరుకోలేరు. అందుకే నాతోనే కలవండి అంటూ ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రధాని నవ్వుతూ చేసిన ఈ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి కూడా ముసిముసిగా నవ్వుకున్నారట. ఆదివారం తెలంగాణ రాష్ట్ర టూర్లో భాగంగా హైదరాబాద్ అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్లో 9,400 కోట్లతో చేపట్టిన వివిధ ప్రాజెక్టులకు ప్రధాని వర్చువల్గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వాటిని దేశానికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు ప్రభుత్వాలు ఉండడం సహజం. అయితే దేశాభివృద్ధికి రాష్ట్రాల అభివృద్ధి చాలా ముఖ్యం. రాష్ట్రాల అభివృద్ధి చెందకుండా దేశం అభివృద్ధి చెందదు. అందుకే రెండింటినీ సమన్వయపరుస్తూ ముందుకు సాగుతాం. దాంతోనే 2047 వికసిత్ భారత్ కళ నెరవేరుతుంది. దేశాభివృద్ధిలో సైబరాబాద్ కీలక పాత్ర పోషిస్తోంది. అనేక పెద్ద ప్రాజెక్టులు ఇక్కడ పురుడు పోసుకుంటున్నాయి. సైబరాబాద్ సామర్థ్యం కేవలం దేశానికే పరిమితం కాదు, ఇది గ్లోబల్ స్థాయిలో గుర్తింపు పొందింది. తెలంగాణను దేశంలోని అతిపెద్ద తయారీ కేంద్రంగా మార్చేందుకు అనేక ప్రాజెక్టులు నేడు ప్రారంభమయ్యాయి. సైబరాబాద్ అతిపెద్ద ఉపాధి కేంద్రంగా మారిందని, సైబర్ టెక్నాలజీ, విద్యుత్, ఈవీ రంగాల్లో కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. సో ఇట్లా ఈ ఇద్దరు ఆయన అన్నదానికి ఈయన కౌంటర్ ఇచ్చే ప్రయత్నం ప్రధానమంత్రి చేసినట్టుగా ఇక్కడ కనబడింది. అందుకే మోదీ వర్సెస్ రేవంత్ అని ఏదో చేసే ప్రయత్నం చేశారు. బట్ ఇది కౌంటర్ అని అనలేము. ఆయన మాట్లాడింది కూడా తప్పు అని అనలేము, ఈయన మాట్లాడింది కూడా మనం తప్పు అనలేము. కానీ ఏదేమైనా ఇప్పుడు ఈ మీటింగ్ల ద్వారా, ఈ మీటింగ్లో మాట్లాడిన దాని ద్వారా కాదు, ఇక్కడ నుంచి ప్రెజర్ రాష్ట్రాల నుంచి కేంద్రం వైపు ఉండాలి. కేంద్రం కూడా అన్ని రాష్ట్రాలను ఒకేలాగా చూడాల్సిన అవసరం ఉంది. సరే, పేదరికంలో ఉన్న రాష్ట్రాల పరిస్థితి ఏంటని మీరు మాట్లాడొచ్చు, కానీ ఈ దేశంలో కర్ణాటక, తమిళనాడు, చెన్నై అండ్ తెలంగాణ ఈ రాష్ట్రాల నుంచే కదా ఈ దేశానికి ఎక్కువ ఆదాయం సమకూరుతున్నది. మరి ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రజల పరిస్థితులు ఏంది? తెలంగాణ తీసుకుందాం, హైదరాబాద్ మనకి ఒక అసెట్, ఆర్థిక వనరు, ఈ దేశాన్ని కాపాడుతున్న దాంట్లో హైదరాబాద్ కీలక పాత్ర. మరి హైదరాబాద్లో ఉంటున్న ప్రజలకు కనీసం ఇండ్లు ఉన్నాయా? మౌలిక వసతులు ఉన్నాయా? చదువుకోవడానికి గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నాయా? మరి ఈ సిచ్యువేషన్ ఎందుకున్నది? ఇక్కడ కూడా పేదరికం చాలా భయంకరంగా ఉంది కదా. ఉన్నోడు ఉన్నట్టుగా ఉన్నాడు, లేనోడు పరిస్థితి. ఇప్పుడు దీన్ని బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వీళ్ళు మొత్తం అమ్ముడు పోయినారు, వీళ్ళిద్దరు కలిసే ఉన్నారు అని రకరకాలుగా మాట్లాడుకుంటారు. నేనేమంటున్నా అంటే, తెలంగాణలో అన్ని పార్టీలు కలిసే ఉన్నాయి. ఇప్పుడు ఏ పార్టీ ఏ రకంగా మాట్లాడుతున్నారు? ఏ పార్టీ ఏ దోపిడీ మీద, ఏ అవినీతి మీద, ఏ ప్రజల సంక్షేమం కోసం మాట్లాడుతున్నారు చెప్పండి? అవసరం ఉన్నప్పుడు ఒక ధర్నా చేస్తున్నారు, ఆయా పార్టీ ఆఫీసులో మీటింగ్లు పెడుతున్నారు, ప్రెస్ మీట్లు పెడుతున్నారు, అంతవరకే అయిపోతున్నది. సో ఒక దీర్ఘకాలికమైన ఒక పోరాటం, ఒక కార్యాచరణ ఏ పార్టీ చేస్తున్నది? ఎవరికి సంబంధించిన ఆలోచనలు వాళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి బీజేపీతో కలిసి ఉన్నాడని మీరు అంటారా అంటే 100% కొన్ని అంశాల్లో కనబడుతున్నది. డౌట్ ఏమైంది? ఇప్పుడు ఆ బీజేపీ ఎంపీలు కొంతమంది రేవంత్ రెడ్డితో కలిసే ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళ పనులు అయితలేవేమో కానీ బీజేపీ వాళ్ళ పనులు అవుతున్నాయి, బీఆర్ఎస్ వాళ్ళ పనులు అవుతున్నాయి.
ఎవరి దగ్గర మూటలు ఉంటే వాళ్ళ పనులు అవుతున్నాయి, సింపుల్. ఎవడు డబ్బులు ఇవ్వగలిగితే వాళ్ళ పనులు అవుతున్నాయి. ఇది జరుగుతున్న వాస్తవం. రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు చెప్పినా కూడా కొన్ని పనులు జరుగుతలేవు. క్యాబినెట్లో ఎవరు ఒకరిద్దరు మంత్రులే కనిపిస్తారు. అయితే రేవంత్, పొంగులేటి, బట్టి, ఇంకో ముగ్గురు కనిపిస్తారు. మిగతా మంత్రులు, ఇక ఎమ్మెల్యేల పరిస్థితి, ఎమ్మెల్సీల పరిస్థితి ఇంకా ఘోరం. కానీ అదే మిగతా పార్టీల వాళ్ళు, ఇప్పుడు బీఆర్ఎస్ 10 ఏళ్ళు అధికారంలో ఉంది, బాగా సంపాదించారు, వాళ్ళ డబ్బులకి అక్కడ పనులు చాలా వేగంగా అవుతున్నాయి. అందులో ఉన్న కొంతమంది, ఇప్పుడు కేటీఆర్ మాట్లాడతాడు, హరీష్ బట్టలు చింపుకుంటాడు, బయటికి పోయిన కవిత ఇది చేస్తుంది, ఎవరి పనులు వాళ్ళకి చకచక అయిపోతాయి. ఇక్కడ బీజేపీలో ఉన్న ఎంపీలు, కేంద్ర మంత్రుల పనులు అయిపోతాయి. బండి సంజయ్ని చెప్పమనండి, రేవంత్ రెడ్డి టక్మని అయిపోతుంది పని, కిషన్ రెడ్డిని చెప్పమనండి. వీళ్ళ అవసరానికి, వాళ్ళ పనులు కావడానికి, దోపిడీ చేయడానికి, ఒకరి దోపిడీ చేస్తే దాని నుంచి రక్షించుకోవడానికి, వాళ్ళు చేసిన దోపిడీ నుంచి కాపాడుకోవడానికి వాళ్ళకి పనులు చేస్తూ, ఇట్లా రకరకాలుగా వీళ్ళంతా కలిసిపోయి ఉన్నారు తెలంగాణలో ఒక విచిత్రమైన రాజకీయం ఉన్నది. దాని తర్వాత ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటికి పోయినట్టున్నాడు, పవన్ కళ్యాణ్ని కలిసినట్టున్నారు. పవన్ కళ్యాణ్ కలిసి పవన్ ఆరోగ్యం జాగ్రత్త అన్నాడట. ఆయనకి ఏదో నోస్కి సంబంధించిన ఏదో సర్జరీ అయినట్టున్నది, స్కిన్ ఏదో పెరిగితే అవుతుంది కదా. చంద్రబాబు ఇంటికి పోతే ఆయన వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని ఇచ్చిండట. ఎక్కడిది? హైదరాబాద్లోనే ఉన్నట్టు, హైదరాబాద్కే వచ్చినట్టు. ఈయన హైదరాబాద్లోనే ఉంది కదా ఇల్లు చంద్రబాబుది, ఈయనది హైదరాబాద్లోనే ఉండే. ఎందుకంటే వీళ్ళు వీకెండ్స్లో ఈయనే ఉంటారు కదా. ఇక ప్రధానమంత్రి వచ్చిందని వచ్చి ఉంటారు. జనరల్గా అయితే ఫ్రైడే, సాటర్డే, సండే మొత్తం హైదరాబాద్లోనే ఉంటున్నారు వీళ్ళు. ఎందుకంటే హైదరాబాద్లో భూములు, కథ, వ్యవహారాలు, ఇక్కడి గవర్నమెంట్తో చాలా అద్భుతమైన బంధంతో దీంతో వ్యవహారాన్ని నడిపిస్తున్నారు.